మేడం బాగున్నారా మేడం? చాలా సంతోషం. ఎందుకంటే కొంచెం శంకరన్న అని చెప్పేసి దాదాపు ఒక 100 మంది ఉంటారు అక్కడ దీంట్లో. అంటే దీంట్లో కాదు, బ్రాంచెస్ ఉన్నాయి. అట్లా 100 మంది అనాథాలకి సేవ చేస్తున్నాం. చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇది మీరు మన డిస్ట్రిబ్యూషన్ కూడా వచ్చారు. మీరు బసవతారకం దగ్గర మేడం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా మీరు గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అంటే ప్రతి ఆదివారం అన్నదానం మందికి ఒకటి 3 కార్యక్రమాలు. ఇది ఈ బెడ్ ఇవి ఏవైతే బెడ్ ఒకటి 20-25 వేల బెడ్ ఉంటుంది. ఇది ఒకటి వీల్ చైర్, వాకర్లు, కాన్సర్వేటర్స్ అన్నీ ఉంటాయి. సో అవి ఏంటంటే ఇంట్లో ఎవరికైనా ఉపయోగమైన ఖాళీ ఉన్నాయి మాకు ఇస్తే మేము నలుగురికి ఉపయోగపడేలా చేస్తాం. ఇంకా 1 సంవత్సరంలో 6 కోట్లు వచ్చేసే వస్తువులు ఇచ్చాం పబ్లిక్. సో అవి చూసి మన లాస్ట్ టైం చెప్తేనే మనవరాల బర్త్డే ఉందని చెప్పేసి మొన్ననే మన కొత్తపేటలో ఏదో స్వీట్ హౌస్లో ఆడియో రిలీజ్ ఉంటే మీరు వచ్చారు. అదే వీటిలో మనవరాల బర్త్డే ఉంది అంటే కమ్యూనికేషన్ ఇక మీరు నాకు కొన్ని వేరే దగ్గర చేశారు. ఆక్సిజన్ మిషన్లో కూడా చాలా మటుకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సప్లై ప్రతి ఇంట్లో ప్రతి గడపకి వెళ్ళింది మన వీడియో. అట్లనే జెన్యూన్గా మనం సర్వీస్ చేస్తాం. 6-7 కోట్ల విలువ చేసే వస్తువులు చాలా మంది, 100 మంది. కానీ పబ్లిసిటీ ఇప్పటికి కూడా మీరు లాస్ట్ టైం మీరు చూసినట్టయితే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా బ్యానర్లు అట్లాంటివి మేము ఎప్పుడు పెట్టాం. ఓన్లీ సర్వ్ చేస్తాం వస్తాం. లాస్ట్ టైం ప్రకాశం బసవతారకం దగ్గరికి వచ్చారు మేడం మీరు? అక్కడ 300 మందికి సర్వ్ చేస్తాం. అయితే రీసెంట్గా మనం చేసి సర్వీస్ని చూసి చిరంజీవి గారు నమస్తే మీరందరూ ఎవరు లేనులా? మీకు ఎవరు లేను? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరు లేరా నీకు? అందరు రాగా ఆ సార్ ఉన్నాడు, ఎక్కువ సార్ వస్తున్నాడు, ఈ సార్ ఉన్నాడు, మీరు ఉన్నారు, నాకు ఇంకెత్తి కదా. ఈమె యాక్చువల్ వైసెస్ మేడం పొద్దున స్నానం చేసి టిఫిన్ చేస్తుంది. అది ఎంతైనా కానీ 10 కానీ 11 కానీ నాకు అంతే చాలు. రోజు జపం చేసుకుంటుంది. నువ్వు ఉన్నావు కదా బంగారం లెక్క. ఏంటికి నాతో బట్టి ఎవరు చేయాలి, ఎవరే చాలు. నువ్వే చెప్తే వీళ్ళందరూ నీ వాళ్ళని.